నిరాయుధులైన మావోయిస్టుల అరెస్టు అక్రమం అదుపులోకి తీసుకున్న 16 మందిని కోర్టులో ప్రవేశపెట్టాలి. మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ. 11 మంది మావోయిస్టులు సరెండర్. మావోయిస్టు ఎర్రగొల్ల రవి ఎక్కడ అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ నిజమైన కాదండి, మావోయిస్టులు అరెస్ట్ అని చెప్పి సో వాళ్ళు ఎక్కడ కూడా ఎదురుకాల్పులు జరపకుండా ఎలాంటి ఎన్కౌంటర్ లేకుండా వాళ్ళు ఒక ఇంట్లో తలదాచుకున్నారని తెలుసుకొని అందరూ పోయి కూడా పట్టుకోవడం నిన్న వార్త మనం చూసినాం. సో ఇక్కడ ఏమైందంటే మరి వాళ్ళు అరెస్ట్ చేశారు కదా, ఇంకోటి పేపర్లో మాత్రం ప్రకటనలు వస్తున్నాయి. ఇంతవరకు కూడా వాళ్ళు అధికారికంగా ప్రకటించలేదు ఇంకా మేము అరెస్ట్ చేశామని చెప్పి. సో ఇక్కడ ఏమంటారు, మరి మీరు వాళ్ళు అరెస్ట్ చేశారు కదా, ఆ 16 మంది ఎక్కడ ఉన్నారు, మరి ఆ 16 మంది కోర్టులో ప్రవేశపెట్టాలి కదా అని చెప్పి మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేట లేఖ విడుదలైంది ఇక్కడ. సో ఇక్కడ ఏమంటారు, ఇక మావోయిస్టు అగ్రనేత ఎర్రగొల్ల రవి ఎక్కడ, ఏం చేసిరు అసలు మీరు పట్టుకొని. ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్లన్నీ కూడా అట్లనే గూడ ఎన్కౌంటర్లే. మీరు వాళ్ళని పట్టుకొని నిరాయుధులు చేసి వాళ్ళని కాల్చి చంపుతున్నారు, విచారణ జరిపించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ఇది ఒక పక్క జరుగుతూ ఉంటే మావోయిస్టులో ఉన్న ఇక ఛత్తీస్గఢ్ అయితేంది, ఏపీ అయితేంది, కర్ణాటక అయితేంది, తెలంగాణ అయితేంది, ఇల్లు ఉన్న నాయకులందరూ కూడా మనం లొంగిపోవడమే కరెక్టు. చాలా మంది ఇప్పటికే చనిపోతా ఉన్నారు, ఎన్కౌంటర్ అవుతా ఉన్నారు. మనం ప్రజల్లోకి వెళ్దాం, ప్రజా ఉద్యమాలు చేద్దామని చెప్పి కొంతమంది ప్రకటన ఇచ్చారు, కొంతమంది లొంగిపోవడం కూడా మనం చూడడం జరుగుతూ ఉంది. సో ఇది